జగన్ రెడ్డి టీంకు చెంపదెబ్బ. నాడు లేదు, నేడు లేదు, పీకింది ఏమీ లేదు. కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో నాడు నేడుతో విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చామని వైసీపీ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిజాలు బయటపెట్టింది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో 1000కి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు తగ్గుముఖం పట్టాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ గణాంకాలు విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి పార్టీకి చెంపపెట్టు అనే చెప్పాలి. ఏపీలో గడిచిన 5 ఏళ్ల కాలంలో 115 ప్రభుత్వ, 941 ప్రైవేట్ పాఠశాలలు తగ్గాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాజ్యసభలో స్పష్టం చేశారు. 2019-2020లో 16,173గా ఉన్న ప్రైవేటు స్కూళ్ల సంఖ్య 2023-2024 నాటికి 15,232కు, ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 43,115 నుంచి 43,000కు పడిపోయిందని చెప్పారు. అయితే వైసీపీ హయాంలో నాడు నేడు కింద పెద్ద ఎత్తున అవినీతి, అస్తవ్యస్త విధానాలతోనే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ రెడ్డి పార్టీ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి నారా లోకేష్పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు బ్లూ మీడియా, సాక్షితో పాటు కొంతమంది అమ్ముడుపోయిన పేటీఎం జర్నలిస్టులు తప్పుడు లెక్కలతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను దాచిపెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఎలాగైనా లోకేష్కు చెడ్డ పేరు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన సమాధానం పేటీఎం జర్నలిస్టులకు చెంప దెబ్బ అనే చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం విద్యాశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రధానంగా 1 క్లాస్ 1 టీచర్ మోడల్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9,600 మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 700 అప్పర్ ప్రైమరీ పాఠశాలలను హై స్కూల్గా అప్గ్రేడ్ చేశారు. పాఠశాల ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలను పూర్తిగా నిషేధించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మినహా ఇతరులకు పాఠశాల ప్రాంగణంలో ప్రవేశం లేకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, తల్లికి వందనం పేరుతో స్కూల్కు వెళ్లే పిల్లలకు 15,000 రూపాయల ఆర్థిక సాయం సైతం అందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో చేసిన పనులను సమీక్షించి వాటిలో ఉన్న లోపాలను సరిదిద్దుతున్నారు. కేంద్రం నుండి అదనపు నిధులు తీసుకురావడంలో కూడా విజయం సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి.